ఈ పేరెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే లైక్ పిల్లల ముందు ఇట్లాంటివి జరగకుండా ఎలాంటివి తీసుకోవాలంటారు? నా గురువు అయిన సద్గురు కూడా చెప్తారు, ఒక సర్టెన్ ఏజ్ వరకు వాళ్ళకి కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ చూపించకుండా ఉండండి. ఏవి ఐదర్ మీ నుంచి లేదా అట్లీస్ట్ బయట నుంచి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తారు. బికాస్ అది ఒక్కసారి ఈ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ కదా, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, థింగ్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియదు. జస్ట్ ఫ్లవర్ అంటే ఫ్లవరే అనుకుంటాడు వాడు, అది ఎలా గ్రో అయిందో తెలియదు వాడికి, ఇదంతా తెలీదు. దట్ ఈస్ మెచ్యూరిటీ కదా, జస్ట్ అంతే. కొంతమంది పిల్లలు ఫ్లవర్ ఇవ్వగానే మొత్తం చింపేస్తాడు, బికాస్ హీ డోంట్ నో ఏం చేయాలి దీంతో, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఉంది, దీని ఎగ్జిస్టెన్స్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి తెలీదు. దాట్స్ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్. సో అలాంటి ఇమ్మెచ్యూర్ బ్రెయిన్కి ఈ కోపం, బాధ, ఈ ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, ప్రెషర్ ఇవన్నీ తెలియదు కాబట్టి వాడికి సెట్ ఆఫ్ వైరింగ్ అవుతుంది, అంటే నెగిటివ్ వైరింగ్ అవుతుంది, నెగిటివ్ బిలీఫ్ క్రియేట్ అవుతుంది వాడి బ్రెయిన్లో. రైట్. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ చాలా డామినేటింగ్గా ఉన్నాడు, హస్బెండ్ అంటే ఫాదర్ పిల్లల మీద ప్రేమగానే ఉంటాడు, దట్ ఈస్ ఫైన్, ప్రతి పిల్లలు అలానే ఉంటారు. కానీ వైఫ్ మీద చిరాకు పడ్డము, కూర్చొని మాట్లాడకపోవడము, టైం ఇవ్వలేకపోవడము, ఆల్వేస్ ఆన్ హిస్ ఫోన్ అనుకోవచ్చు. ఎప్పుడో వీళ్ళు లేవక ముందే వెళ్ళిపోతాడు, వీడు పడుకున్నాక ఇంటికి వస్తారు. అసలు ఫాదర్ అంటే ఎవరు, జస్ట్ మనీ కింద చూస్తున్నారు. వాళ్ళ కష్టం విలువ తెలియట్లేదు, పేరెంట్స్ కష్టం పిల్లలకు తెలియట్లేదు. ఒక పిక్చర్ డిఫరెంట్గా క్రియేట్ అవుతుంది వాళ్ళ మీద, ఒక ఒపీనియన్ కదా. సో ఏదైతే లిమిటెడ్ టైం మిమ్మల్ని చూస్తున్నారో అది కాస్త పాజిటివ్గా చేయండి. బీ కాన్షియస్, మీ పిల్లలు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కెమెరాస్ అన్నా ఇంకా కరెంట్ పోయినప్పుడు అట్లీస్ట్ వర్క్ చేయవు, బట్ మీ పిల్లలు 365 days 24/7 they are watching you.